पति ब्रह्मचारी కిడ్నాప్ చేసిందెవరని నేను మీకు చెప్తాను. నాతో రండి 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 రండి. తనే ఆ అమ్మాయి. బంధించి ఉంచారే ఆ అమ్మాయి ఈ అమ్మాయి. దయచేసి ఈ అమ్మాయిని ఇక్కడి నుంచి తీసుకెళ్ళండి ప్లీజ్. మీరు నా గురించి మాట్లాడుతున్నారా? అవునమ్మా, నేను నీ గురించే మాట్లాడుతున్నాను. అక్క, ఇది లేటెస్ట్ సాంగ్. ఇది విని చూడండి, మీకు చాలా నచ్చుతుంది. సూరజ్ మావయ్య వచ్చేంత వరకు మీకు బోర్ కొట్టకుండా నేను చూసుకుంటాను. అక్క, మీరెందుకు ఏడుస్తున్నారు? అరే, నాకు అసలు బుద్ధే లేదు. నోటికి కర్చీఫ్ కట్టినప్పుడు మీరు ఎలా మాట్లాడతారు? నా కట్లిప్పవా? లేదు లేదు, కుదరదు. ఆయన వస్తే నన్ను కొట్టేస్తారు. నువ్వు ఎవరికి భయపడవు కదా? అవునవును, నేను ఎవరికి భయపడను. ఓ అవునా, నీ పేరేంటి? నా పేరు బ్లూటూత్. అందరూ నన్ను బీటీ అని పిలుస్తారు, తెలుసా? అయితే నేను బీటీ అనే పిలుస్తాను. కానీ బ్లూటూత్ బీటీ కాదు, బ్రేవ్ టైగర్ బీటీ. సరే, నాకు తొందరగా కట్లిప్పు. అప్పుడు నీకు బోల్డ్ అని చాక్లెట్స్, వీడియో గేమ్స్, బలూన్స్ ఇస్తాను. చాక్లెట్స్, బలూన్స్ ప్రామిస్ గా కొనిస్తారా? తప్పకుండా ఇస్తాను. మీరే కదా మాకు ఫోన్ చేసింది. చూడండి, మీరు భయపడాల్సిన అవసరం లేదు. మేము మీకు సహాయం చేస్తాం. మీరు చెప్పండి, మిమ్మల్ని కిడ్నాప్ చేసి ఇక్కడ ఉంచారా? చెప్పండి. లేదు ఇన్స్పెక్టర్ గారు, ఇది నా మెట్టినిల్లు. వీళ్ళందరూ నా వాళ్ళు. నేను ఇక్కడ చాలా సంతోషంగా ఉన్నాను. నా ఇష్ట ప్రకారమే ఉన్నాను. నాకు అసలు ఎటువంటి ఇబ్బంది లేదు. ఎవరో నా ఫోన్ తీసి ఆట పట్టించుంటారు. మీకు ఇలాంటి ఇబ్బంది కలిగించినందుకు నన్ను క్షమించండి. ఇక మీరిప్పుడు వెళ్ళొచ్చు. ఇప్పుడు నేనేం అడిగానో అదే తను చెప్పిందా? లేదు లేదు, ఇలా జరిగే అవకాశమే లేదు. నువ్వు నిజంగానే సంతోషంగా ఉన్నావా? చాలా సంతోషంగా ఉన్నాను. అవును, సడన్గా తనకి ఏమైంది? పోలీసుల దగ్గర అన్ని నిజాలు చెప్పి ఈజీగా ఇంట్లోంచి వెళ్ళిపోవచ్చు కదా, కానీ ఎందుకు ఇలాంటి డ్రామా చేస్తోంది? ఇలా చూడండి మేడం, మీరు ఇంకోసారి బాగా ఆలోచించుకోండి. మీరు ఒత్తిడి వల్ల ఎలా చెప్తున్నారా ఏంటి? ఒత్తిడా? నాకెలాంటి ఒత్తిడి లేదే. 2 రోజుల క్రితమే నాకు పెళ్ళయింది. ఇకపోతే ఈయనే మా ఆయన. నా కోరికలన్నీ తీర్చి సంతోషంగా ఉంచుకుంటున్నాడు. ఈయనుండగా నాకు ఎటువంటి కొరత లేదు. నోరు మూసుకొని ఉన్నారేంటి? కాస్త చెప్పండి. అది మా ఇద్దరికి ఇప్పుడే పెళ్ళయింది. మేమిద్దరం చాలా సంతోషంగానే ఉన్నామే. ఇది మంచి విషయమే. అయితే మేము బయలుదేరుతాం. తిన బుర్రలో ఏం ప్లాన్ వేస్తుందో అర్థం కావట్లేదే. సరే అయ్యగారు, ఇక్కడ అన్నిటి నేను చూసుకుంటా. కానీ రోహన్ ఏం చేసేది? అలాగే. అలాగే అయ్యగారు, నేను చూసుకుంటా. మీరేం ఆలోచించద్దు. సరే. ఈ డైరీలో ఖచ్చితంగా రోహన్ అడ్రస్ ఉండుంటుంది. ఎలా అన్న అడ్రస్ తెలుసుకొని తొందరలో రోహన్ని విడిపించాలి. నువ్వు ఈరోజు ఈ కుటుంబానికి చేసిన విషయం ఉందే, అది ఎవరూ చేసుండరు. అయ్యో, అలాంటిదేం లేదండి. లేదమ్మా, ధూళి గాల్లో ఎగురుతున్నప్పుడు అవి మన కంట్లో పడకుండా ఉండడానికి మన చేతులే ముందొస్తాయి. కానీ ఈ ఇంట్లో ఉన్నవాళ్ళు ఎప్పుడూ ఈ ఇంటి పరువుని గాల్లోకి ఎగరేశారు.
కానీ ఈరోజు నువ్వు ఎలాగో దాన్ని కాపాడావు. ఈ కుటుంబానికి ఏర్పడే కలంకాన్ని నువ్వు ఎలాగో అడ్డుకున్నావు. కానీ ఎన్నాళ్ళు అడ్డుకుంటావు? ఎందుకంటే ఈ ఇంట్లో ఉన్నవాళ్ళు వాళ్ళ జీవితాన్ని నాశనం చేసుకుంటానని కంకణం కట్టుకున్నప్పుడు నువ్వు మాత్రం ఏం చేయగలవు? రక్త సంబంధం ఉండడం వల్ల ఓర్చుకుంటున్నాను. కోరుకున్నా కూడా బంధాన్ని తెంచుకోలే. కానీ నువ్విందులో ఇరుక్కోవలసిన అవసరం లేదమ్మా. నువ్వు మా గురించి దిగులు పడకుండా ఒకవేళ నీ గురించి దిగులు పడుంటే ఎప్పుడో నీకు ఈ ఇంటి నుంచి విడుదల దొరుకుంటుంది. ఏంటి బ్లూ సాక్స్ దొరకలేదా? అప్పుడు బెడ్ కింద చూడు. విరిగిపోయిన వస్తువు ఎప్పటికీ మనకి కష్టం ఇస్తుంది, వేరేది ఏది మనకి ఇవ్వదు. నన్ను చూసి నవ్వాం కదా, ఇప్పుడు నేను ఏం చేస్తానో చూడు. నీళ్ళు కింద పడిపోయిందే. సరే, ఒక పంచే. నువ్వు ముందు నా సాక్స్ని వెతుకు, ఆ తర్వాత కిందకి వెళ్ళి నీళ్ళు తాగు. వెళ్ళి కబోర్డ్ పైన ఉందేమో చూడు. వెళ్ళు. ఇలా చూడు, అక్కడ చైర్ ఉందిగా, అది వేసుకొని చూడు. నొప్పిగా ఉంది. నీకిప్పుడు అర్థమై ఉంటుంది అనుకుంటా. బాగా తెలుసుకో, నీ సొంత కళే నేను జారేలా చేసింది. ఇంకోసారి ఎదుటి వాడిని చూసి నవ్వడానికి ముందు ఇది గుర్తుకొస్తుంది. కానీ ఎదుటి వాళ్ళ కష్టాన్ని చూసి ఎగతాళి చేస్తున్నావు చూడు, అలాంటి వాళ్ళకి ఈ ఇంట్లో చోటు లేదు. ఇక్కడి నుంచి త్వరగా వెళ్ళు. ఒకరి గురించి పూర్తిగా తెలుసుకోకుండా ఎలా టార్చర్ చేస్తాడు? ఈ పిల్ల ఏమనుకుంటుంది? నాన్నగారి దగ్గర మంచి పేరు తీసుకుంటుంది. నేను నాన్నగారి దగ్గర తిన వల్ల తిట్లు తింటున్నాను. ఈ బోర్డులో ఏ రాసిందో మీరు చదవలేదా? అదేలాగా నేను బింద్యాన్ని నీకు తెలీదా? ఈ బోర్డు మిగతా వాళ్ళ కోసమే, మర్యాదగా అటు తప్పుకో. తిను పోలీసుల దగ్గర నిజం చెప్పి ఈజీగా ఇల్లు వదిలి వెళ్ళిపోయి ఉండొచ్చే. ఎందుకు అమ్మాయి అలా చేయలేదు? ఇలాంటి అమ్మాయిలందరూ చూడ్డానికి చాలా అమాయకత్వంగా ఉంటారు, కానీ వాళ్ళందరూ నంబర్ 1 క్రిమినల్ లా ఉంటారు. అది ఏమంటారు తెలుసా? అది వీళ్ళనే దత్తమని అంటారు. నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు? తను అసలు ఎందుకు ఇక్కడి నుంచి వెళ్ళట్లేదు? వెళ్ళిపోవడానికే కదా వెయిట్ చేసింది. ఇంకా ఎందుకు మీ ఇంట్లోనే ఉంది? అది సర్లా ఆంటీ ఎప్పుడైనా హాస్పిటల్ నుంచి ఇంటికి రావచ్చు. అలాంటి సమయంలో ఆవిడ ఎవరిని ఎక్కువగా ద్వేషిస్తున్నారో ఆ అమ్మాయి ఇంట్లో ఉంటే అప్పుడు ఏమవుతుంది చెప్పు? అలా జరిగితే ఆవిడ బాధపడదా? లేదు లేదు లేదు, ఒంటిపైన గాయం పడితే అదే త్వరగా మానిపోతుంది సూరజ్. కానీ మనసులో గాయం అయితే అది ఎప్పుడు కోలుకోదు. పెద్దమ్మ ఇంటికి వచ్చే లోపల ఈషా గారిని ఎలాగైనా ఈ ఇల్లు వదిలి పంపించేయాలి. నాకో మాట ఇవ్వు బింద్యా, ఈషాని ఇల్లు వదిలి పంపించే వరకు
పెద్దమ్మకి ఈ విషయం గురించి తెలియకుండా చూసుకో. సరే, నువ్వు కావాలంటే ఇషానే చూసుకో. సర్లాంటి నేను చూసుకుంటాను, నువ్వు దిగులు పడకు. ఎంత తొందరగా ఈషా గారు అయ్యగారి దగ్గర క్షమాపణ అడుగుతారో అంత త్వరగా నేను ఈ సమస్యలోంచి తప్పించుకుంటాను. తాతయ్య మీకు ఇవ్వమని ఇచ్చారు. మీకు ఒకటి తెలుసా? పోయినసారి మీకు హెల్ప్ చేశాను కదా, హెల్ప్ చేసినందుకు చెవు తిప్పేశారు. అందుకని మీకు ఇప్పుడు హెల్ప్ చేస్తే అప్పుడు అమ్మ నా చెవుని విప్పి నా చేతికి ఇచ్చేస్తారు. ఈసారి కూడా కాస్త హెల్ప్ చేయవా ప్లీజ్? ఒక్కసారి ఫోన్ ఇవ్వవా? నువ్వు చాలా పెద్ద బ్రేవ్ టైగర్ కదా. లాస్ట్ టైం ప్లీజ్. లాస్ట్ టైం. మీరేం చేస్తున్నారు? ఏం చేస్తున్నారు? నేను అడుగుతున్నది మీకు వినపడట్లేదు? మీరు ఈ బీరువాని తెరిచి ఏం చేస్తున్నారు? అది నేను బట్టలు కింద పడిపోయి ఉన్నాయి కదా, సర్దుదాం అనుకున్నాను. బోర్ కొడుతుంది. ఇడియట్, రౌడీ వెదవా. అయ్యగారి దగ్గర సారీ అడిగి మీ ఇంటికి వెళ్ళండి. ఇలాంటి నాటకాలు వేయడానికి అవసరం ఉండదు. భార్య భర్త పనులు చేస్తే దాన్ని నాటకం అంటారా? ఏంటి ఏమన్నారు? భార్య? అవును, భార్య. ఇదిగో ఈ మంగళసూత్రాన్ని నువ్వే కదా కట్టింది నా మెడలో. నువ్వు కూడా నన్ను ఎంత బాగా చూసుకుంటున్నావు. నీళ్లు తెచ్చావు, బట్టలు తెచ్చావు. అలాంటప్పుడు ఈ ఇంటిని నిన్ను చూసుకోవడం పెద్ద ప్రాబ్లమా ఏంటి? అలాగా? మీరు నా భార్యనా? ఈ ఇంటి కోడలు కాదు? మంచి విషయమే. అయితే మీరు భార్యకి కావాల్సిన బాధ్యతలు, ఈ ఇంటి కోడలికి కావాల్సిన బాధ్యతలు చేస్తే అప్పుడు తెలుస్తుంది కోడలుగా ఉండడం ఎంత కష్టమని. భగవంతుడా, నువ్వు నన్ను కాపాడావయ్యా. ఇంత ముఖ్యమైన విషయాన్ని నా దగ్గర నుంచి ఎందుకు దాచావు? కనీసం నాకు కూడా చెప్పకుండా మీరే పెళ్లి చేసేసుకున్నారు. ఇప్పుడు చెప్పు. నిన్న నువ్వు నన్ను చూడడానికి వచ్చినప్పుడు మందుల మత్తులో ఉండి నిన్ను సరిగ్గా పలకరించను కూడా లేదు. నిన్న నేనిక్కడికి అసలు రాలేదుగా. అది ఏంటది కాదు? మేమందరం నీకు సపోర్ట్ చేస్తూనే ఉన్నాగా, మరి దాచాల్సిన అవసరం ఏంటి? ఆంటీని నేను ఇదే ధ్యాసతో వదిలేస్తాను. అప్పుడే నిజం తెలిసిన సూరజ్ని నాకిచ్చి పెళ్లి చేస్తారు. చెప్పు. ఏం చెప్పాలి? అవన్నీ అలా వేగంగా జరిగిపోయిందంతే. నాకు అప్పుడేం అర్థం కాలేదు. అది కాకుండా నేను మీ దగ్గరికి వచ్చి చెప్పాలంటే సిగ్గుగా అనిపించింది. నేను భగవంతుని ఎప్పుడూ ఇదే వేడుకుంటూ ఉండేదాన్ని. నువ్వే నా సూరజ్ని పెళ్లి చేసుకుని నా ఇంటికి కోడలుగా రావాలని. ఆ దేవుడు నా కోరిక తీర్చాడు. నువ్వు సూరజ్ జీవితంలోకి వచ్చేసావు. చూస్తూ ఉండు, మెల్లమెల్లగా నా సూరజ్ ఇంతకు ముందున్న సూరజ్లానే మారిపోతాడు. క్షణంలో నా బాధలన్నీ పోగొట్టేశావు. సంతోషంగా ఉండమ్మా. సూరజ్ ఇవాళ కాపైనా రేపైనా ఆ అమ్మాయిని బయటికి పంపించేస్తాడు. ఇంకా ఆ తర్వాత మీరు కోరుకున్నట్టు నేనే వాడి పెళ్ళానవుతాను. ఆ బ్రహ్మచారి వ్రతాన్ని నేనే ఎరగొడతాను.
ఇది చూడు, ఇది మా అమ్మ గుర్తుగా నా దగ్గర ఉన్న ఉంగరం. ఇది నేను నీకిస్తున్న బహుమతి. చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి మరి. ఎప్పుడు నా కూతురు తీసుకొస్తావు? తొందరలో తీసుకొస్తాను, ప్రయత్నిస్తున్నాను. తను ఇప్పటి వరకు చాలా మొండిగా ఉంది. కొత్త గుర్రం మనకి తొందరగా సవారీకి దొరకదు, కానీ దాన్ని హ్యాండిల్ చేసే విధంలో చేస్తే వస్తుంది. తను తిరిగి రావటం తప్పితే తనకి వేరే దారి లేదు. కానీ ఒక విషయంలో నువ్వు జాగ్రత్తగా ఉండు. నా కూతురు మొహంలో ఎటువంటి గాయమే ఏర్పడకూడదు. అలాగే అయ్యగారు, మీరు చెప్పినట్టుగానే ఖచ్చితంగా జరుపుతాను. तू ना जरा सा भी मेरी तरह, ना कहीं से मैं तेरी तरह. कैसी है ये दास्तां, ये दास्तां. ఏంటిది? మీరు నా భార్య కదా, భార్య చేయాల్సిన బాధ్యతలు చేయాలి కదా. ఈరోజు మొహం చూపించే ఫంక్షన్ ఉంది. మన ఏరియాలో ఉన్న వాళ్ళు ఈ బ్రహ్మచారి పెళ్ళాన్ని చూడ్డానికి వస్తున్నారు. ఆ తర్వాత ఈ లెహంగా దీన్ని వేసుకోండి, బాగా అలంకారం చేసుకొని అలాగే కూర్చోండి. రోహన్ని నీ దగ్గర నుంచి విడిపించడానికి నన్ను ఏం చేయమన్నా నేను చేస్తాను. నా ప్రాణాలు తీసే కపట బ్రహ్మచారి, ఎక్కడి నుంచి ఇంత బరువైన లెహంగా తీసుకొచ్చావు? పిన్ను పెట్టడం కూడా కష్టమవుతుంది. ఒకవేళ ఈ లెహంగాని ఇనుముతో తయారు చేశారనుకుంటా. ఓహ్, ఇంత బరువైన దుప్పటానా? త్వరగా కొత్త కోడల్ని పిలవండి. ఆ దేవుడి దయ వల్ల నీకు త్వరగా పెళ్ళైపోవాలి. నిన్న రాత్రి నుంచి ఇంటి నుంచి పారిపోవాలనుకుంది ఈ మహారాణి. కానీ ఇప్పుడు మెట్టినిల్లు అని చెప్తుంది. ఇంకా నా మరిది గారు బ్రహ్మచారి అని చెప్పుకుని తిరిగేవాడు, కానీ ఇప్పుడు పెళ్ళాన్ని చూపించే ఫంక్షన్ చేయబోతున్నాడు. మరి నాకు ఇక్కడ పని చేసి చేసి నా నడుమే పోయింది. అన్నయ్య, ఈ మొహం చూపించే ఫంక్షన్లు ఎందుకు ఈ ఏరియా వాళ్ళందరినీ పిలిచారు మీరు? ఇక్కడ ఎవరికో పెళ్ళం కావాలని చాలా ఇష్టమంట, అందువల్ల ఆ మహారాణి ఆశని నెరవేరుస్తున్నా. అన్నయ్య, మీ మనసులో ఏమనుకుంటున్నారో నాకు అర్థం కావట్లేదు. కానీ ఒక విషయాన్ని మర్చిపోకండి, ఉదయాన్నే పోలీసులు ఇంటి ముందు నిలబడినందుకు నాన్న చాలా టెన్షన్ అయిపోయారు. ప్లీజ్ దీనికి మించి ఏమి చేయకండి. నా మూడు చాలా ఖరాబ్గా ఉంది, నువ్వు నన్ను టెన్షన్ పెట్టద్దు. ముందు ఇంటికి వచ్చిన వాళ్ళు చూడు. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. నువ్వేంటో నా మొహానే చూస్తున్నావు? లైట్ కట్టు. ఈ కోడలు ముఖం చూపించే ఫంక్షన్ లో ముందుగా అత్తగారే కోడలి ముఖాన్ని చూడాలి. కానీ సరళ వదిన ఇప్పటి వరకు హాస్పిటల్ నుంచి రాలేదుగా. చూడండి ఆంటీ, సర్లా ఆంటీ ఆవిడ కోడలి మొహాన్ని హాస్పిటల్లోనే చూసేశారు. ఓ అలాగా. బంటి, చెప్పండి. లైట్ ఆన్ చేయి. अजब है कहानी, गजब है फसाना है रिश्ता ये कैसा किसी ने न जाना. अलग है मिजाज एक दूजे से बिल्कुल, पर चल रहा कारवां ये कारवां. एक है ज़मीन, एक है दोनों ही है, पर लंबी है दूरियां, दूरियां.
ఇద్దరిని చూస్తుంటే చూడముచ్చటగా ఉంది. సాక్షాత్తు సీతారాములు చూసినట్టుగా ఉంది. నువ్వే కదలలేకపోతున్నావు, ఎలా డాన్స్ చేస్తావు? అంటే విషయం ఏంటంటే మా ఏరియాలో కొత్త కోడలు వస్తే డాన్స్ చేయాలి తెలుసా? అది మాత్రం కాదు, ఇంటికి వచ్చిన వాళ్ళ మాట విని వాళ్ళు చెప్పింది అన్నిటినీ మీరు చేయాలి. బంటి బంటి లైట్ ఆఫ్ చేయి. అవును, ఎవరిని వెతుకుతున్నారు? మా నాన్నగారునా? అతను ఇక్కడ లేరు. మిమ్మల్ని ఇప్పుడు ఎవరు కాపాడరు. మీకు ఆడడం రాకపోతే మీ నాన్న దగ్గర క్షమాపణ అడిగి మీ ఇంటికి వెళ్ళిపోండి. మ్యూజిక్. ఇప్పుడు ఈ ఇంటికి వచ్చిన ఈ కొత్త కోడలు మీ అందరి కోసం ఎంటర్టైన్మెంట్ చేస్తారు, అది కూడా డాన్స్ చేస్తారు. అందరు క్లాప్ చేయండి. అన్నయ్య మీరేం చేస్తున్నారు? అందరి ముందు ఎందుకు అవమానిస్తున్నారు వదిని? ఇది చాలా తప్పన్నయ్యా. నువ్వు నోరు మూస్తావా? నాకు రైట్ రాంగ్ చెప్పే అర్హత నీకు లేదు. నోరు మూస్తావా? అరే కావ్య, అతన్ని ఆడనివ్వు. కనీసం ఇలాగైనా వదిన డాన్స్ ని చూసినట్టుంటుంది కదా. పైగా ధనవంతరాలు ఆడే డాన్స్ చూసి మనము చెయ్యొచ్చు కదా. ఏం మాట్లాడుతున్నా? ఇదేది ఆడుకున్న విషయం కాదు, అర్థమైందా? అరే అక్క, కోడలో కూతురో వాళ్ళని వెక్కిరించే హక్కు ఎవ్వరికీ లేదు. నేను చాలా ఆప్షన్స్ ఇచ్చాను. నన్ను ఎగతాళి చేసినా పర్వాలేదు, నాకు నా మొండితనమే ముఖ్యమంటుంది. నేనేం చేసేది? हर बंदिश से छूट के बस इश्क करे। మా కోడలు గారి నడుము చాలా చిన్నదిగా ఉంది. కాస్త ఆగు, నీ నడుముని నేను పట్టుకుంటాను. అప్పుడు ఇంకో 2 పాటలకి డాన్స్ చేయొచ్చుగా. వదిన చాలా నీరసంగా ఉన్నారు. నీరసంగా ఉంది? నువ్వేం మాట్లాడుతున్నావు? చూడు తను ఎలా ఫ్రెష్గా ఉందని. దాదాపు ఎలాగైనా 2 గంటలు డాన్స్ చేయొచ్చు. కరెక్ట్ కదా?